ఎవరైనా రాజమౌళి ఆఫర్ వస్తే చాలు కథ మిగతా విషయాలేమీ అడగకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. ఓటమి ఎరగని దర్శక ధీరుడిగా రాజమౌళి సినీ ప్రస్థానం గురించి తెలిసిన ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు. అప్పుడెప్పుడో మగధీర టైంలో రాజమౌళి ఆఫర్ని ఎందుకు రిజెక్ట్ చేశానా అని ఇప్పటికీ తమిళ హీరో సూర్య అక్కడక్కడ ప్రస్తావిస్తూనే ఉంటాడు. మనుషులం కదా, తప్పులు చేయడం సహజం. అలాంటి వాటిల్లో రాజమౌళి ఆఫర్ కాదనటం కూడా అలాంటిదే అంటూ సూర్య చెబుతాడు. అయితే అప్పుడు సూర్య మగధీర ఆఫర్ ఎందుకు కాదనాల్సి వచ్చిందో కారణాలు తెలియదు. కానీ ఇప్పుడు రాజమౌళి అవకాశం ఇస్తానంటే మాత్రం కాదనే ప్రసక్తే లేదు. రాజమౌళి ఆఫర్ ఇంత తెలిసినా కూడా ఆయన ఇచ్చిన ఆఫర్ని మరో తమిళ హీరో కాదన్నారట. ఆయన ఎవరో కాదు, చియాన్ విక్రమ్. అసలే కెరీర్లో ఏమాత్రం జోష్ కనబరిచిన విక్రమ్కి రాజమౌళి సినిమా ఆఫర్ ఇచ్చారట. సూపర్ స్టార్ మహేష్తో రాజమౌళి చేస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కోసం విక్రమ్ని అడిగారట. రాజమౌళి అండ్ టీం చూచాయగా ఆయన పాత్ర గురించి మిగతా డీటెయిల్స్ చెప్పారట. సినిమాలో కీలకమైన రోలే కానీ తనకన్నా హీరో పాత్ర ఇంకా స్ట్రాంగ్గా ఉండటం, తన పాత్ర సాడ్ ఎండింగ్ ఉండటం వల్ల విక్రమ్ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారట. విక్రమ్ కాదన్న ఆఫర్ను మలయాళ స్టార్ పృథ్వీరాజ్ అందుకున్నాడు. సో విక్రమ్ కూడా సూర్యబాటలోనే రాజమౌళి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. RRRతో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాజమౌళి గురించి డిస్కస్ చేశారు. ఇక చేస్తున్న మహేష్ సినిమా కూడా మరోసారి హాలీవుడ్ డైరెక్టర్ని సైతం షాక్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు. రిలీజ్ అయ్యాక అర్రే ఆ పాత్ర మనం చేయాల్సింది కదా, ఆ రోల్కి ఈ రేంజ్ ఎలివేషన్స్, ఆడియన్స్ నుండి రియాక్షన్స్ ఇదంతా మనకు చెందాల్సింది కదా అని ఫీల్ అయితే మాత్రం చేసేదేమీ ఉండదు. రాజమౌళి కథకు తగినట్టుగా కాస్టింగ్ చేస్తుంటాడు. ఒక్కోసారి ఆయన అనుకున్న వారి కన్నా తర్వాత వచ్చిన వారు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు. బాహుబలిలో శివగామి పాత్రకు రాజమౌళి శ్రీదేవిని అనుకుంటే ఆమె కాదన్నాక రమ్యకృష్ణ తీసుకున్నారు. సినిమా చూశాక శివగామి రమ్యకృష్ణ మాత్రమే చేయగలదు అనేలా ప్రూవ్ చేసింది. సో ఒక్కోసారి రాజమౌళి డెసిషన్ మార్చుకున్నా అవతల వాళ్ళు మారినా ఫైనల్గా సినిమాకు మాత్రం మంచే జరుగుతుంది. మరి విక్రమ్ రాజమౌళి ఆఫర్ని కాదనటంలో అసలైన రీజన్ ఏదై ఉంటుందో వాళ్ళిద్దరికే తెలియాలి. రాజమౌళి ఆఫర్ని విక్రమ్ కాదనటంపై మీ అభిప్రాయం మా కామెంట్స్ రూపంలో తెలపండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.